ఆహ్, ఆహ్, ప్రీవియస్‌గా స్విచ్ ఎగ్జాంపుల్ అనేది మనం చూసాం. వీలాన్ సెపరేషన్. స్విచ్ ఇనిషియల్‌గా మ్యాక్ అడ్రస్ ద్వారా బ్రాడ్‌కాస్ట్ చేసుకోవడం. నెట్వర్క్ డిఫర్ అయినప్పుడు స్విచ్ అనేది ట్రాఫిక్ అనేది మనం పాస్ చేయలేం. ఈ యూజ్ కేస్ అనేది స్విచ్ లెవెల్‌లో మనం చూడొచ్చు. స్విచ్‌లో మనం చూసుకున్నప్పుడు నెట్వర్క్ రేంజ్ డిఫర్ అయినప్పుడు ఆ నెంబర్ కాకుండా వేరే నెంబర్ 3 ఆక్టేట్ కానీ క్లాసిఫికేషన్ బట్టి వేరే ఒక నెట్వర్క్ రేంజ్‌లో ఉండే నెంబర్ డిఫర్ అయినప్పుడు ఆహ్, ఆ యొక్క స్విచ్ లెవెల్‌లో డివైజెస్ కాంట్ ఏబుల్ టు కమ్యూనికేట్ అనేది ఇక్కడ ఒక ప్రాబ్లం అనేది వస్తుంది. డిఫరెంట్ నెట్వర్క్ సిరీస్‌లోకి మారినప్పుడు రౌటర్ ద్వారా మనం వచ్చేసి ఆ యొక్క ట్రాఫిక్‌ని వచ్చేసి వీ కెన్ పాస్ కమ్యూనికేషన్ ఏదైతే ఉందో అదర్ నెట్వర్క్ డివైస్ రేంజ్‌లో ఉన్నప్పుడు నెట్వర్క్ డిఫైన్ నెంబర్ ఉన్న వేరుగా ఉన్న నెట్వర్క్ నెంబర్స్ ఏవైతే ఉన్నాయో యూజింగ్ నెట్వర్క్ డివైస్ ఏదైతే రౌటర్స్ ఉన్నాయో రౌటర్ని మనం ప్లేస్ చేసి ఆ నెట్వర్క్ డిఫైన్ అండర్లో ఉండే హోస్ట్ పోర్షన్ నెంబర్స్ ఏవైతే ఉన్నాయో ఆ యొక్క అసైన్ చేసిన డివైస్ అదర్ నెట్వర్క్ సిరీస్లో అండర్లో ఉండే నెంబర్లో ఉన్న హోస్ట్ నెంబర్ సిరీస్లో ఉండే నెంబర్ డివైస్ కనెక్ట్ అయిన వచ్చేసి ఏబుల్ టు కమ్యూనికేషన్ అనేది మనం ఎస్టాబ్లిష్ చేయొచ్చు. అంటే డేటా సర్వీస్ కానీ ఒక దగ్గర నుంచి ఒక దగ్గరికి వచ్చేసి మనం కమ్యూనికేషన్ అనేది ఎస్టాబ్లిష్ చేయొచ్చు. ముందుగా క్లాసిఫికేషన్ చూసుకున్నప్పుడు ఒక ఎగ్జాంపుల్ 192.168.1.1 సేమ్ అదేవిధంగా ఈ నెట్వర్క్ సిరీస్లో ఏదైతే ఆ, ఇట్లా అంటిల్ ఇదంతా త్రీ ఆక్టెట్ అన్నీ వచ్చేసి నెట్వర్క్ నెంబర్గా మనం ఐడెంటిఫై చేసినప్పుడు ఇదంతా హోస్ట్ పోర్షన్ ఏదైతే ఉందో అవి డిఫర్ అవుతూ వస్తున్నా అదంతా డివైజెస్ అంతా ఒక నెట్వర్క్ అండర్లో ఉన్నాయి. అదేవిధంగా ఇంకొక నెట్వర్క్ సిరీస్లో టూ కావచ్చు. అదేవిధంగా ఈ నెట్వర్క్ సిరీస్లో ఉండే నెంబర్ ఏదైతే ఉందో వన్ సిరీస్లో ఈ త్రీ ఆక్టెట్స్ ఏవైతే ఉన్నాయో ఫస్ట్ 8 బిట్ కామన్గా ఉన్న అండర్లో ఉండే సిస్టమ్స్ అన్నీ వచ్చేసి స్విచ్ అండర్లో వర్క్ అవుతాయి. వన్స్ ఇక్కడ ఈ నెట్వర్క్ పొజిషన్స్ క్లాసిఫికేషన్లో ఆ నెంబర్ సిరీస్ అనేది డిఫర్ అయినప్పుడు అంటే నెట్వర్క్ సిరీస్ క్లాసిఫికేషన్లో ఉండే నెంబర్ డిఫర్ అయినప్పుడు క్లాస్ సిలో వచ్చేసి త్రీ నెట్వర్క్ పొజిషన్స్ ఇవి వేరే అయినప్పుడు స్విచ్ అండర్లో ఈ డివైస్ కమ్యూనికేషన్ చేసినప్పుడు ఆ డివైస్ అండర్లో ఉండే హోస్ట్ పోర్షన్స్ అనేది కమ్యూనికేషన్ అనేది పాసిబిలిటీస్ ఉండవు. మిడిల్లో మనకి ఏంటంటే వి రిక్వైర్డ్ ఇక్కడ ఒక రౌటర్ అనేది మనకు మిడిల్లో వచ్చేసి నెట్వర్క్ సిరీస్ ఏదైతే ఉందో ఇక్కడ 3 యాక్టివ్ 192.160 కామన్గా ఉంటూ నెంబర్ హోస్ట్స్ ఏదైతే మారుస్తున్నా ఇక్కడ క్లాస్ డిఫర్ అవుతున్న నెంబర్ ఏదైతే ఉందో అదర్ నెట్వర్క్ ఏదైతే నెంబర్ అనేది డిఫర్ అయినప్పుడు అది అదర్ నెట్వర్క్గా ఇక్కడ మన కన్సిడరేషన్ అనేది అవుతుంది. ఇది ఇంకొక రౌటర్ వన్. ఇక్కడ రౌటర్ వన్గా మనం అనుకున్నప్పుడు R1. ఇక్కడ రౌటర్ టూ R2. ఇక్కడ స్విచ్ ద్వారా మనం ప్రీవియస్గా మనం చూసాం సేమ్ నెట్వర్క్ సిరీస్లో ఉండే డివైస్ మాత్రమే కమ్యూనికేట్ అవుతాయి. ఆ డివైస్ అదర్ నెట్వర్క్ సిరీస్లో ఉన్నప్పుడు ఆ డివైస్ అనేది కమ్యూనికేట్ అవ్వట్లేదు. అంటే ఒకదాని మిడిల్లో రౌటర్ ద్వారా మనం కాన్ఫిగరేషన్ చేసినప్పుడే ఈ యొక్క నెట్వర్క్ సిరీస్లో ఉండే నెంబర్లో కనెక్ట్ అయి ఉండే హోస్ట్ పోర్షన్స్ అదర్ నెట్వర్క్ సిరీస్లో ఉన్న నెట్వర్క్లో ఉన్న హోస్ట్ వచ్చేసి యూజింగ్ రౌటర్ వీ కెన్ ట్రాన్స్ఫర్ ద ప్యాకెట్స్. ప్యాకెట్ జర్నీ ఏదైతే ఉందో వీ నీడ్ టు various configuration from the routing level we can pass the one router to another router అనేది మనం చూడొచ్చు. ఈ కాన్ఫిగరేషన్ కూడా వచ్చేసి మనం రెండు విధాలుగా కాన్ఫిగరేషన్ చేస్తాం. ఒకటి వచ్చేసి స్టాటిక్ లెవెల్ కాన్ఫిగరేషన్, రెండోది వచ్చేసి డైనమిక్ కాన్ఫిగరేషన్. స్టాటిక్ లెవెల్లో చూసుకున్నప్పుడు ఈ నెట్వర్క్ ఆర్కిటెక్చర్ అంతా మనకు అంతా హోస్ట్లు ఏంటి, ఎక్కడెక్కడ ఉన్నాయి, నెట్వర్క్ ఎక్కడెక్కడ ఉన్నాయి ఏంటి, ఆ నెట్వర్క్ సిరీస్లో అన్నీ వచ్చేసి ప్రతి రౌటర్లో వచ్చేసి రౌటింగ్ టేబుల్లో మనం వచ్చేసి ఆ నెట్వర్క్ సంబంధించిన ఎంట్రీస్ మొత్తం వచ్చేసి యాడ్ చేసుకుంటూ వస్తాం.
ఏదైతే కామన్గా యాడ్ చేసిన ఎంట్రీస్ ఏవైతే ఉన్నాయో అవే ఇన్ఫర్మేషన్ వచ్చేసి కామన్గా అన్ని రౌటింగ్ డివైజెస్లో వీ నీడ్ టు అప్డేట్ నెట్వర్క్ ఇన్ఫర్మేషన్ అనేది ఇక్కడ ఉంటుంది. ఇక్కడ మెయిన్ స్టాటిక్లో ప్రాబ్లం ఏంటంటే మిడిల్లో ఏదైనా ఒక నెట్వర్క్ డివైస్ సడన్గా ఏదో ఒకటి ఫెయిల్యూర్స్ వచ్చింది, ఇట్ విల్ బి ఫెయిల్ సంథింగ్ రాంగ్. ఇక్కడ ఏదో ఒకటి రాంగ్ అయ్యేసి ఫెయిల్ అయింది అని చెప్పేసి మనం ఎగ్జాంపుల్గా ఇండికేషన్ కానీ చూసుకున్నప్పుడు అన్నెసరీగా ఇక్కడ ఆ, ఈ చేంజ్ ఏదైతే ఉంటుందో ఫెయిల్యూర్ డివైజెస్ సంబంధించిన ఫెయిల్యూర్ సంబంధించిన డివైజెస్ ఏదైతే ఉందో అది ఇక్కడ అప్డేట్ అనేది అవ్వదు అంటిల్ ఐడియల్గా ఇక్కడ ఇష్యూ అనేది ఇది ఒక ఇష్యూ అనేది స్టాటిక్ రౌటింగ్లో మనం కొద్దిగా దగ్గరగా చూసినప్పుడు అబ్జర్వేషన్. ఇదే డైనమిక్లో చూసుకున్నప్పుడు ఏదైతే మిడిల్ ఏదో ఒకటి ఫెయిల్యూర్స్ వచ్చినప్పుడు automatically router on the protocol it will be decide the updating the routing information ఏదైతే ఉందో రౌటింగ్ ఇన్ఫర్మేషన్ ఆటోమేటికలీ చేంజెస్ అనేది ఏదైతే ఉంటాయో అప్డేట్ ఫెయిల్యూర్స్ అయిన ఇన్ఫర్మేషన్ ఆటోమేటిక్గా యూజింగ్ ఎక్స్చేంజ్ ద ఇన్ఫర్మేషన్ యూజింగ్ ద బ్రాడ్కాస్టింగ్ మెకానిజమ్స్ యూనికాస్ట్ ఈ యొక్క బ్రాడ్కాస్ట్ మెసేజ్ మెకానిజమ్స్ ద్వారా ఇట్ విల్ బి పాస్ వన్ డివైస్ టు అనదర్ డివైస్. ఫైనలీ రౌటింగ్ టేబుల్స్ అనేది అప్డేట్ అవ్వడం, అదేవిధంగా ప్యాకెట్ ఫార్వర్డింగ్ మెకానిజమ్స్ అనేది ఈ ఈ రౌటింగ్ లెవెల్స్లో మనం ఇక్కడ గమనించవచ్చు. ఇది స్టోరీ. మనం ఇక్కడ వచ్చేసి స్టాటిక్ మాత్రం ఇక్కడ కాన్ఫిగరేషన్ చేస్తున్నాం. డైనమిక్గా చూసుకున్నప్పుడు ఇంటీరియర్ గేట్వే ప్రోటోకాల్స్, ఎక్స్టీరియర్ గేట్వే ప్రోటోకాల్స్ ఇవి బేస్డ్ ఇంటర్నల్ నెట్వర్క్స్ చూసుకున్నప్పుడు ఇంటీరియర్, అదేవిధంగా ఎక్స్టీరియర్ అటానమస్ సిస్టమ్తో కమ్యూనికేట్ చేయాలనుకున్నప్పుడు బీజీపీ లింక్ పాత్స్ ద్వారా మనం వచ్చేసి ఎస్టాబ్లిష్ చేస్తూ ఉంటాం కమ్యూనికేషన్. ముందుగా బేసిక్ లెవెల్లో చూసుకుని తర్వాత ఫర్దర్గా చూసే ప్రయత్నం చేద్దాం. స్టాటిక్లో రౌటింగ్ నాన్ అడాప్టివ్ అనేది కూడా మనం కొద్దిగా దీన్ని అనొచ్చు. స్టాటిక్ రౌటింగ్ నాన్ అడాప్టివ్ అనేది కూడా మాన్యువల్ కాన్ఫిగరేషన్ చేస్తాం. ఇక్కడ డస్ నాట్ చేంజ్ యూజువల్ మాన్యువలీ మొత్తం ఏదైతే నెట్వర్క్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ వచ్చేసి మనం మాన్యువల్గా ఎంట్రీ చేస్తూ ఉంటాం. ఇక్కడ మనం చూసుకున్నప్పుడు ఇక్కడ గేట్వే అంటే ఏంటంటే ఈ యొక్క ఇంటర్ఫేస్ యొక్క ఎంట్రీ పాయింట్ ఏదైతే ఉందో, ఏదైతే ఇక్కడ చూసుకున్నప్పుడు ఇక్కడ నెట్వర్క్ వచ్చేసి 192.168.1 అనేది ఇది ఒక నెట్వర్క్. ఇక్కడ చూసుకున్నప్పుడు 192.168.2 అనేది ఇది ఇంకొక నెట్వర్క్. ఈ యొక్క 3 ఆక్టేట్స్ కామన్గా ఉన్న అండర్లో ఉన్నప్పుడు మాత్రమే మనకు స్విచ్ ద్వారా మనం వచ్చేసి కమ్యూనికేషన్ చేయగలుగుతాం. ఈ 3 సిరీస్లో 3 ఆక్టేట్ పోలీస్లో ఒక నెంబర్ డిఫర్ అయినా కూడా ఇట్ విల్ బి ట్రీట్ యాజ్ ఏ డిఫరెంట్ నెట్వర్క్స్. ఇది ఏ నెంబర్ అనేది వేరీ అవుతుంది. ఈ 3 ఆక్టేట్స్, ఫస్ట్ ఆక్టేట్, సెకండ్ ఆక్టేట్, థర్డ్ ఆక్టేట్, ఈ ఏ బిట్ పొజిషన్ అయినా వేరీ అయినప్పుడు ఇట్ విల్ బి కన్సిడర్ యాజ్ ఏ డిఫరెంట్ నెట్వర్క్ నెంబర్ అనేది కన్సిడర్ అవుతుంది. ఆ నెంబర్ డిఫర్ అయినప్పుడు స్విచ్ ద్వారా కమ్యూనికేషన్ అనేది పాసిబిలిటీ అవుతుంది. మిడిల్లో రౌటర్ ద్వారా వీ నీడ్ టు పాస్ ద ట్రాఫిక్ టు వన్ డివైస్ టు అనదర్. ఈ సిస్కో కానీ, జెట్టి కానీ, హువావీ కానీ వీటి ద్వారా వచ్చేసి మనం ట్రాన్స్ఫర్ చేస్తూ ఉంటాం. ఈ కాన్ఫిగరేషన్ ఎలా ఇస్తాం ఏంటనేది ఇక్కడ మనం చూస్తాం. మెయిన్గా వచ్చేసి ఇక్కడ నెట్వర్క్ అనేది ఈ 3 ఆక్టేట్ కామన్గా ఉన్నది ఒక నెట్వర్క్. ఇక్కడ నెంబర్ అనేది ఇక్కడ వేరీ అయింది, 192.168.2 అనేది ఇక్కడ వేరీ అయింది. ఇది ఒక డిఫరెంట్ నెట్వర్క్గా మనకు వస్తుంది. ఇక్కడ మనం ఏంటంటే ఇక్కడ 192.168.1.10 ద్వారా మనం 2.10 మనం పింగ్ చేసినప్పుడు ఇక్కడ నుంచి మనకి రిప్లై వస్తుందా రావట్లేదు అనేది మనం చెక్ చేస్తాం. రిప్లై వచ్చినప్పుడు ఈ ఆపరేటింగ్ సిస్టమ్స్లో మనకు ఏదైతే ఇక్కడ మనకు ఏదైతే ఉంటుందో ఇట్స్ ఏబుల్ టు గెట్ బ్యాక్ ఆల్ నెసరీ ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో గెట్ బ్యాక్ అవుతుంది. ఎఫ్టీపీ సర్వీసెస్ కానీ ఏదైతే ఆపరేటింగ్ సిస్టమ్స్లో 65,518 హోస్ట్కి సంబంధించిన సర్వీస్ అయితే ఉన్నాయో అన్ని గెట్ బ్యాక్ చేసుకోవచ్చు. ఈ కాన్ఫిగరేషన్ ఎలా చేయాలి ఏంటి అనేది ఇక్కడ మనం ముందుగా చూద్దాం. ఇక్కడ సిస్కో ప్యాకెట్ ట్రేసర్ లేటెస్ట్ వర్షన్స్లో వచ్చేసి
నిక్ పోర్ట్ను వచ్చేసి మనం ఆపుకోవాలండి. నిక్ పోర్ట్ను మనం ఆపుకోవాలండి. ఎన్సిపిఏ డాట్ విండోస్ ఆర్ అని టైప్ చేయాలి. కమాండ్ నోట్ చేసుకోండి. విండోస్ విండోస్ ప్లస్ ఆర్ అనే కమాండ్ ఎట్ టైం మనం ప్రెస్ చేయాలి. ప్రెస్ చేసిన తర్వాత అక్కడ ఎన్సిపిఏ డాట్ సిపిఎల్ అనే కమాండ్ అనేది మనం ఇక్కడ ఇవ్వాలి. వన్స్ ఈ కమాండ్ ఇవ్వంగానే మనకు వచ్చేసి ఈ యొక్క నిక్ పోర్ట్ అనేది మనం ఓపెన్ అవుతుంది. నిక్ పోర్ట్ ఏదైతే ఉందో ఓపెన్ అవుతుంది. ఈ నిక్ పోర్ట్లో డిజేబుల్ చేసుకోవాలి. ఇదే కాన్ఫిగరేషన్ మనం ఇక్కడ ఇస్తాం. ప్రాపర్టీస్లోకి వెళ్ళేసి ఈ నిక్ పోర్ట్ లెవెల్లో ఇప్పుడు మనం ఏదైతే చేస్తున్నామో దీన్ని రెండు రకాలుగా మనం కాన్ఫిగరేషన్ ఇస్తుంటాం. ఒకటి వచ్చేసి టీసీపీఐపి 4 లెవెల్లో మనం కాన్ఫిగరేషన్ ఇస్తాం. ఇది ఏదైతే ఉంటుందో ఆటోమేటిక్లీ అప్టైన్ డైనమిక్లో ఆటోమేటిక్గా గెట్ బ్యాక్ అవ్వడం కానీ ఇది ఒకటి ఉంటుంది. స్టాటిక్లో మనకి ఏదైనా లోకల్ నెట్వర్క్ మనం మేనేజ్ చేస్తున్నప్పుడు స్టాటిక్ ఇస్తాం. స్టాటిక్ అనేది చాలా తక్కువ ఇస్తారండి, అంత డైనమిక్గా అనేది అప్డేట్ అవుతుంది. ఇది IP4. అదేవిధంగా IP6లో కూడా మనం అసైన్ చేయాలనుకున్నప్పుడు ఇక్కడ IP6లోకి వెళ్ళేసి ఇక్కడ IP6 అడ్రస్ను కూడా మనం మాన్యువల్గా కాన్ఫిగరేషన్ ఇస్తాం. ఫర్దర్గా మనం చూసుకున్నప్పుడు ఏవైతే ఉన్నాయో ఎక్స్టెన్సివ్ విజువల్ స్విచ్ కానీ ఇవన్నీ వచ్చేసి వీలాన్స్ కానీ వేరియస్ కాన్ఫిగరేషన్స్ ఏవైతే ఉన్నాయో ఇవి QoS ప్యాకెట్ షెడ్యూల్ కానీ ఇవన్నీ ఆటోమేటిక్గా ప్యాకెట్ FTP సర్వీస్ అట్లా చూసుకున్నప్పుడు ఏ ప్యాకెట్కి ఎంత బఫర్ ద్వారా వెయిటేజ్ ద్వారా పాస్ చేయాలి ఇదంతా ఇక్కడ మెకానిజమ్స్ జరుగుతుంటాయి. బట్ వీఆర్ ఓన్లీ ఫోకస్ 4 కానీ అదేవిధంగా 6 కానీ కాన్ఫిగరేషన్ అనేది మాత్రమే చూస్తాం. ఇది బై డిఫాల్ట్ అనేది మనకి ఇక్కడ వస్తుంది. దీని వరకు డిజేబుల్ చేసుకోవాలి. డిజేబుల్ అనేది చేసుకోవాలి. ఓకే, డిజేబుల్ చేయగానే ఇక్కడ నెట్ ఆఫ్ అవుతుంది. మళ్ళీ ఎనేబుల్ చేసుకోవాలి. ఇక్కడ 1 by 1 వచ్చేసి ఈ యొక్క సెటప్ను వచ్చేసి ముందుగా మనం అరేంజ్ చేసుకోవాలి. ఓకే, వాయిస్ ఓకే. ముందుగా సైడ్ బై సైడ్ వచ్చేసి మనం పెట్టుకోవాలి. ముందుగా ఇక్కడ డివైస్లో చూసుకున్నప్పుడు ప్రతిదీ సింబల్ అనేది వస్తుంది. ఇక్కడ రౌటర్ ఎక్కడ ఉంది అనేది మనం ఐడెంటిఫై చేయాలి. దాని దగ్గరికి వెళ్ళగానే మనకు రౌటర్ దగ్గర అక్కడ రౌటర్ అని అట్లా వస్తుంది. స్విచ్ దగ్గరికి వస్తే స్విచ్ అని అలా వస్తుంది. ఫస్ట్ వచ్చేసి ముందు రౌటర్స్ దగ్గరికి వెళ్ళాలి. రౌటర్లో బేసిక్ లెవెల్ ఏదైతే ఉంటుందో దాన్ని సెలెక్ట్ చేసుకోవాలి. 2811 అనేది ఒక బేసిక్ రౌటర్ అనేది తీసుకున్నాను. ఇక్కడ 2 డిఫరెంట్ నెట్వర్క్స్ కాబట్టి 2 తీసుకుంటున్నాను. లేదు 3గా తీసుకున్నారంటే మీరు 3కి సంబంధించిన మాన్యువల్ కాన్ఫిగరేషన్ అనేది మనం ఇవ్వాలి. అదేవిధంగా స్విచ్ కూడా తీసుకున్నాను. స్విచ్లో కూడా బేసిక్ స్టార్టింగ్ లెవెల్ నుండి స్విచ్ అనేది తీసుకున్నాను. అదేవిధంగా ఇక్కడ కూడా స్టార్టింగ్ లెవెల్ నుండి స్విచ్ తీసుకున్నాను. అదేవిధంగా ఎండ్ డివైస్లో ఒక ల్యాప్టాప్, అదేవిధంగా ఇక్కడ కూడా ఒక ల్యాప్టాప్ అనేది తీసుకున్నాను. ఇక్కడ వరకు ఈ డయాగ్రామ్ ఏదైతే ఉందో బేసిక్ అరేంజ్మెంట్ ఏదైతే ఉందో మనం ఇక్కడ చూసాం. అదేవిధంగా సేమ్ నేమ్స్ అనేది కూడా మనం ఇక్కడ ఇచ్చుకుంటూ రావాలి. స్విచ్ 1, అదేవిధంగా ఈ స్విచ్ వచ్చేసి మనకు నెల్లూరులో ఇంకొక ప్లేస్ ఎక్కడైతే ఉందో ద ప్లేస్ అండర్లో ఈ స్విచ్ ఉంది. అదేవిధంగా ఈ ల్యాప్టాప్ ఎక్కడైతే ఉందో ఇది సో ల్యాబ్లో మనకి ఇక్కడ ఉంది అనుకొని ఆ ల్యాబ్ సంబంధించిన నెంబర్ 192.168.1.10 255.255.255.0 అండ్ గేట్వే అంటే మనకి ఇక్కడ ఎంట్రీ పాయింట్ ఎక్కడైతే ఉందో అది 192.168.1.1. సేమ్ అదేవిధంగా అదర్ సైడ్
నెల్లూరు, తిరుపతి, some place near so and so router, uh, Tirupati router, R2 we are saying that. ఆఫ్టర్ దట్ మనం ఇక్కడ స్విచ్కి సంబంధించి ఈ స్విచ్ ఏంటి, స్విచ్ 2. అదేవిధంగా ఈ యొక్క డిఫర్ అవుతున్న ల్యాప్టాప్ ఏదైతే ఉందో ల్యాబ్ 2 ఆ యొక్క సిరీస్ ఏదైతే ఉందో వీఆర్ అసైన్ దోస్ సిరీస్ నెంబర్, బ్రాడ్కాస్ట్ నెంబర్, గేట్వే. గేట్వే అంటే మనకి ఇక్కడ ఈ రౌటర్కి ఎంట్రీ పాయింట్ అనేది ఈ యొక్క ఇంటర్నల్ స్విచ్ ద్వారా రౌటర్కి ఎక్కడ కనెక్ట్ అవుతున్న ఇంటర్ఫేస్ ఏదవుతుంది దాని యొక్క ఐపీ అడ్రస్. మనకి ఇక్కడ బేసిక్ లెవెల్లో ఏదైతే ఉందో ఇది మనం అరేంజ్ చేసుకున్నాం. ఇక్కడ దాకా ఇక్కడ దాకా మనకు వాట్ ఈస్ వాట్ అనేది మనం ముందుగా రౌటర్లోకి వెళ్ళే ముందుగా రౌటర్ ఎక్కడైతే ఉంటుందో దాన్ని స్విచ్ ఆఫ్ చేసుకోవాలి. ఇక్కడ రౌటర్ ఫిజికల్ యొక్క రౌటర్ ఏదైతే ఉందో స్విచ్ ఆఫ్ చేయాలి. తర్వాత డౌన్లోకి రావాలి. విక్ 2T అనేది ఏదైతే ఇక్కడ విక్ 2T అనేది ఇది కొద్దిగా గమనించండి. ఇక్కడ విక్ 2T అనే మాడ్యూల్ వచ్చేసి క్లిక్ చేయాలి. వన్స్ మనం ఇక్కడ క్లిక్ చేయగానే ఇక్కడ ఇది వస్తుంది. దీన్ని వచ్చేసి మౌస్తో క్లిక్ చేసి ఇక్కడ ఈ సిస్కో రౌటర్లో ఇట్లా ప్లేస్ చేయాలి. ప్లేస్ చేశాకే మనకి ఇక్కడ ఒక డిఫరెన్స్ అనేది తెలుస్తుంది. ఇక్కడ ఫాస్ట్ ఈథర్నెట్ అనేది మాత్రమే ఉంది. అదేవిధంగా రౌటర్కి సంబంధించి వన్స్ మనం ఇక్కడ ఇంటర్ఫేస్ అనేది మనం యాడ్ చేసిన తర్వాత ఈ సీరియల్ పోర్ట్స్ ఏవైతే ఉన్నాయో అవి మనకి ఇక్కడ యాడ్ ఆన్ అవుతాయి. ఇక్కడ ఇది ఆ మాడ్యూల్ యాడ్ చేసిన తర్వాత సీరియల్ పోర్ట్ అనేది యాడ్ అయింది. మనకి ఇక్కడ సేమ్ అదే వచ్చేసి డిఫరెన్స్ కోసం ముందు వచ్చేసి ఫాస్ట్ ఈథర్నెట్, తర్వాత పవర్ ఆఫ్ చేయాలి. మాడ్యూల్ నుంచి ఇక్కడ యాడ్ చేసిన తర్వాత సీరియల్ పోర్ట్ అనేది మనకి ఇక్కడ యాడ్ ఆన్ అవుతుంది. ఇక్కడ వన్స్ మనం ఇక్కడ మాడ్యూల్ యాడ్ చేసిన వెంటనే సీరియల్ పోర్ట్ 0/3/ అన్ని డౌన్ కండిషన్లో ఉన్నాయి. మన కాన్ఫిగరేషన్ ఇచ్చిన వెంటనే మన ఇక్కడ మనకి ఇవి గెట్ బ్యాక్ అవుతాయి. తర్వాత ఇది వచ్చేసి ఏదైతే ఉన్నాయో ఇవి కనెక్షన్స్ మీరు కరెక్ట్గా తెలిస్తే క్రాస్ ఓవర్ కానీ అవి కొద్దిగా మెకానిజమ్స్ ఉంటాయి. అవి ఎప్పుడు ఇచ్చుకోవాలి అనేది మీకు తెలుస్తుంది. తెలియనప్పుడు ఇక్కడ ఏదైతే ఉంటుందో ఇక్కడ ఆటోమేటిక్లీ చూస్ ద కనెక్షన్ టైప్ అదే చూజ్ చేసుకుంటుంది. ఫస్ట్ స్విచ్ దగ్గరికి వెళ్ళాలి. స్విచ్ దగ్గర క్లిక్ చేయండి. అదేవిధంగా రౌటర్ దగ్గర వదిలేయండి, స్విచ్ దగ్గర వదిలేయండి. అదేవిధంగా స్విచ్ దగ్గరికి వెళ్ళండి. తర్వాత సేమ్ అదేవిధంగా ఈ సైడ్ కూడా సేమ్ అదే విధంగా మనం కనెక్షన్ అనేది ఇవ్వాలి. ఓకే, ఈ బేసిక్ లెవెల్ కాన్ఫిగరేషన్ ఏదైతే ఉందో ఇది మనకి ఇక్కడ మనం ఏదైతే ఇవ్వాలో అది ఇచ్చేసాం. తర్వాత మనం ఇక్కడ మాన్యువల్గా బయట ఏదైతే ఇచ్చామో ఇక్కడ కూడా లోపల కూడా అదే కాన్ఫిగరేషన్ ఇచ్చే ప్రయత్నం అనేది చేయాలి. డెస్క్టాప్ ఐపీ స్టాటిక్ 192.168.1.10 ట్యాబ్ అని ఇవ్వండి, ఆటోమేటిక్గా వస్తుంది. అదేవిధంగా డిఫాల్ట్ గేట్వే ఏదైతే ఉందో డిఫాల్ట్ గేట్వే ఏంటంటే ఇక్కడ ఈ యొక్క ఫాస్ట్ ఈథర్నెట్ ఏదైతే ఉందో రౌటర్ నుంచి ఇంటర్నల్ స్విచ్ కనెక్ట్ అవుతుందో ఆ యొక్క దాని పోర్ట్ యొక్క ఎంట్రీ పాయింట్ ఏదైతే ఉందో దాన్ని డిఫాల్ట్ గేట్వే అంటారు. అది 192.168.1గా మనం అక్కడ అసైన్ చేస్తాం. లేదంటే మీరు వేరేది ఇచ్చినా అది అసైన్ చేయొచ్చు. సేమ్ ఇక్కడ కూడా ఈ అదర్ ఎండ్ కూడా వచ్చేసి ఏదైతే ఇది ఉంటుందో ఇక్కడ మనం ఏదైతే ఇచ్చున్నామో 192.168.2.
ఆ సిరీస్ అనేది మనం ఇస్తాం. ఇది వేరే నెట్వర్క్ ఇది. ఆ 192.168.2.1 అనేది 1 అనేది ఇక్కడ ఇది ఎంట్రీ పాయింట్. ఇక్కడ స్విచ్ ఆటోమేటిక్గా మనం ఇక్కడ స్విచ్ లెవెల్లో మనం ఏమి ఇవ్వలేదు, కాకపోతే అది ఆటోమేటిక్గా ఐడెంటిఫై చేసి అది ఒక స్విచ్ అనేది ట్రాఫిక్ అనేది ఓకే పోర్ట్ వచ్చేసి అప్ అండ్ రన్నింగ్లోకి వచ్చేసింది. ఇక్కడ మనం చూసుకున్నప్పుడు డివైజెస్ రౌటర్ క్వాంటిటీ మనకు 2 కావాలి. అదేవిధంగా స్విచ్లో చూసుకున్నప్పుడు స్విచ్లో 2 కావాలి. ల్యాప్టాప్స్ అవి ఇవి చూసుకున్నప్పుడు 2 కావాలి. ఈ కేబుల్స్ కానీ మనం చూసుకున్నప్పుడు స్ట్రైట్ త్రూ కేబుల్ వచ్చేసి పీసీ నుంచి స్విచ్ హెట్రోజినియస్ కానీ అదే స్విచ్ నుంచి రౌటర్ కానీ ఎన్విరాన్మెంట్లో స్ట్రైట్ త్రూ కేబుల్స్ ద్వారా మనం ఇస్తాం. అదేవిధంగా డిసి కేబుల్స్ ద్వారా రౌటర్ అనేది మనం ఇస్తాం. ఇక్కడ మెయిన్గా చూసుకున్నప్పుడు ఐఎస్పీస్ ద్వారా మనం కనెక్షన్ ఇచ్చుకొని రౌటర్స్కి కొన్ని సీరియల్ కమ్యూనికేషన్స్ ద్వారా మనం వాటికి ఎక్స్టర్నల్ నెట్వర్క్స్తో మనం కమ్యూనికేట్ ఇచ్చేసి వీ కెన్ స్టార్ట్ ద కమ్యూనికేషన్. సీరియల్ ద్వారా మనం కమ్యూనికేషన్ అనేది కనెక్షన్ తీసుకుంటాం. ఇక్కడ ఏదో ఒక లో లెవెల్ రౌటర్ అనేది మనం తీసుకోవాలి. వన్స్ మనకి ఇక్కడ అవ్వగానే ఇక్కడ ఏదైతే ఉందో ఈఏ మనకు అక్కడ ఉండవండి, మారుతూ ఉంటాయి, ఒకసారి గమనించాలి. ఇక్కడ ల్యాప్టాప్ ఏదైతే ఉందో 192.168 ఇది ఈ 1 సిరీస్లో తీసుకున్నాం. ఇదే విధంగా ఈ ల్యాప్టాప్ 2 కానీ అదర్ సైడ్ రౌటర్స్లో చూసుకున్నప్పుడు 2 సిరీస్లో మనం దీన్ని కాన్ఫిగరేషన్ చేసుకున్నాం. అదేవిధంగా ఈ ల్యాప్టాప్లో ఏం కాన్ఫిగరేషన్ చేసుకోవాలి 1.10 ఇచ్చాం. గేట్వే అనేది కూడా మనం ఇక్కడ ఎంట్రీ పాయింట్ ఏదైతే అది ఇచ్చాం, ఆ కాన్ఫిగరేషన్ కూడా చేసాం. అదేవిధంగా ల్యాప్టాప్ 1 లాక్ వచ్చినప్పుడు సేమ్ అదేవిధంగా 2 సిరీస్ ఈ యొక్క ఐపీ కాన్ఫిగరేషన్ సెక్షన్లో మనం అది అసైన్ చేసాం. ఇవి మామూలుగా బేసిక్ లెవెల్లో ఇది అయిపోయింది. తర్వాత ఈ రౌటర్లోకి వెళ్ళేసి ఈ కాన్ఫిగరేషన్ ఏదైతే ఉందో ఏదైతే ఎంటైర్ సెటప్లో ఏదైతే ఉందో ఈ ఇంటర్ఫేస్ కానీ సీరియల్ కానీ అదే ఫాస్ట్ ఈథర్నెట్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కానీ ఇవన్నీ వచ్చేసి మనం మాన్యువల్గా ఆ యొక్క క్యాటలాగ్ అనేది మనం మెయింటైన్ చేసి అదే ఇన్ఫర్మేషన్ వచ్చేసి మనం ఇక్కడ అప్డేట్ చేయాలి. ఇక్కడ ఫాస్ట్ ఈథర్నెట్ సీరియల్ 0/3/0 అని ఉంది, సేమ్ అదే విధంగా ఇవ్వాలి. ఇక్కడ ఒకటి ఉంది అని చెప్పేసి మనం అదే విధంగా ఇస్తే రాదు. అది ఒకసారి మీరు కొద్దిగా ఐడెంటిఫై చేయాలి. అది మీరు పోర్ట్ ఏమన్నా కొద్దిగా వేరీ అవుతుంది అని చెప్పి చూసుకున్నప్పుడు మీరు ఏ పోర్ట్కి ఇస్తున్నారు ఏంటి అనేది కూడా మీరు మాన్యువల్గా మార్చండి. మీకు ఏమన్నా కాన్ఫిగరేషన్ ఏమన్నా రిఫ్లెక్షన్ కొద్దిగా ఏమన్నా వస్తుంది. ఫస్ట్ రౌటర్లో మనం పవర్ ఆఫ్ అనేది ఇవ్వాలి. ఇక్కడ ఫిజికల్ పవర్ ఆన్ అనేది చేయాలి, ఇక్కడ వస్తుంది. తర్వాత సిఎల్ఐలోకి వెళ్ళాలి, అప్పుడు రౌటర్ ఇట్ విల్ బూట్ అనేది అవుతుంది. ఫస్ట్ ఎస్ అనేది ఇవ్వద్దండి, నో అని ఇవ్వండి, టెస్టింగ్ కోసం ఇవ్వండి. ఎస్ కానీ అన్నప్పుడు మనం కాన్ఫిగరేషన్ యూజర్ నేమ్ పాస్వర్డ్స్ కానీ వేరియస్ లెవెల్స్లో ఇవ్వడం అనేది జరుగుతుంది. అది మళ్ళీ పాస్వర్డ్ మళ్ళీ బ్రేక్ చేయడం కానీ అది రియల్ డివైజెస్లో చేస్తుంటే ఇప్పుడైతే మనకు అవసరం లేదు. నో అని ఇచ్చేసి ఎస్ అని ఇవ్వండి, నో అనేసి ఇచ్చి ఎంటర్ అని ఇవ్వండి. ఇక్కడ నార్మల్ మోడు, గ్లోబల్ మోడు, కాన్ఫిగరేషన్ మోడ్, వేరియస్ మోడ్స్ వస్తాయి. ఫస్ట్ ఎనేబుల్ 2 అక్షరాలు ఇచ్చేస్తే ఆటోమేటిక్గా అది రిమైనింగ్ అని ఇస్తుంది. ఈ కమాండ్స్ ఏవైతే ఉన్నాయో 1 by 1 మనం ఇచ్చే ప్రయత్నం చేద్దాం. అదేవిధంగా వన్స్ మనం ఇక్కడ కాన్ఫిగరేషన్ లెవెల్లోకి వెళ్ళాక తర్వాత హోస్ట్ నేమ్, తర్వాత రౌటర్ 1 ఈ పక్కన ఉంది కాబట్టి రౌటర్ 1, ఇక్కడ ఇంటర్ఫేస్ జిగాబైట్ ఉంది, ఇక్కడ మనకు ఫాస్ట్ ఈథర్నెట్ ఉంది. ఇక్కడ సరే ఇంటర్ఫేస్ చూడాలి. ఇక్కడ ఫాస్ట్ ఈథర్నెట్ 0/0 ఐపీ అడ్రస్ మనకి ఇక్కడ ఏదైతే ఉంటుందో అది ఏది ఫాస్ట్ ఈథర్నెట్ 0కి ఇస్తున్నాం మనం ఇక్కడ, అది మనం అక్కడ గేట్వేగా యూజ్ చేస్తున్నాం. తర్వాత నో షట్ డౌన్,
తర్వాత మనకి ఇక్కడ ద రౌటర్ సైడ్ మనం ఇక్కడ చూసాక ఇక్కడ బూట్ అవుతుంది. తర్వాత బూట్ అవ్వగానే ఇక్కడ ఈ కాన్ఫిగరేషన్ ఏదైతే ఉందో వి మనం ఇక్కడ మాన్యువల్గా ఏదైతే రౌటింగ్ ఎంట్రీ టేబుల్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ ఇంటర్ఫేస్ అన్ని మనం మాన్యువల్గా యాడ్ చేయాలి. ఫస్ట్ ఇక్కడ అవ్వగానే ఎనేబుల్ దగ్గరికి వెళ్ళేసి ఎనేబుల్ ఫస్ట్ 2 అక్షరాలు వచ్చేసి ట్యాబ్ ఇవ్వగానే ఆటోమేటిక్ కమాండ్ అనేది ఫామ్ అవుతుంది. తర్వాత కాన్ఫిగ్, తర్వాత టెర్మినల్ TRI అని ఇచ్చేసి ఎంటర్ చేయగానే అది ఆటోమేటిక్ ఫామ్ అనేది తీసుకుంటుంది. హోస్ట్ నేమ్ R1 అనేది మనం ఇక్కడ అసైన్ చేయాలి. అదేవిధంగా ఇంటర్ఫేస్ జిగాబిట్ ఈథర్నెట్ ఉంది. ఇక్కడ మనకి ఇక్కడ ఏముందో చూడాలి. ఫాస్ట్ ఈథర్నెట్ ఉంది, అది ఒక చూడాలి ఇక్కడ ఏమి ఉన్నాయి ఏంటి. ఇంటర్ఫేస్ ఫాస్ట్ ఈథర్నెట్ 0/ అది కూడా చూడాలి. అసలు ఇంటర్ఫేస్ ఏది ఉంది అనేది కూడా చూడాలి, అది చాలా ఇంపార్టెంట్. 0/0 తర్వాత IP అడ్రస్ ఏదైతే ఉందో ఇంటర్ఫేస్ 0 అంటే స్విచ్ ద్వారా మనం కనెక్ట్ అవుతున్న ఏవైతే ఉన్నాయో అవన్నీ మనం ఇక్కడ అసైన్ చేస్తాం. 92.168.1.1 255.255.255.0 ఇవి కరెక్ట్గా ఇవ్వాలండి. 0 తర్వాత నో షట్ డౌన్ అని ఇవ్వాలి. తర్వాత ఇంటర్ఫేస్ సీరియల్ వన్స్ ఇక్కడ అయిపోయిన తర్వాత ఎండ్ అని ఇవ్వాలి. తర్వాత కాన్ఫిగ్లోకి వెళ్ళండి. కాన్ఫిగ్ తర్వాత ఇంటర్ఫేస్ కాన్ఫిగ్ టెర్మినల్ తర్వాత ఇంటర్ఫేస్ సీరియల్ 0/3/0. ఇక్కడ మనకి ఇక్కడ ఉండేది ఇవ్వకూడదండి. మనం ఇక్కడ చూడాలి అసలు ఏంటి, ఏ ఇంటర్ఫేస్ ఏముంది అనేది. మనం ఇక్కడ 3/0/0 ఉంది. తర్వాత వన్స్ ఇక్కడ ఇవ్వగానే మనకి ఇక్కడ ఇంటర్ఫేస్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఆటోమేటిక్గా గెట్ బ్యాక్ అవుతుంది. తర్వాత IP అడ్రస్ ఈ 10 డాట్ ఏదైతే రౌటర్లో మనం అసైన్ చేస్తున్నాం 255.255.255.252 ఈ క్లాసిఫికేషన్ ఏంటనేది మనం ఫర్దర్గా చూస్తాం. ఇవి ఏంటి, ఎందుకు ఇస్తున్నాం సబ్నెట్ మార్క్స్, ఇదంతా ఊరిక మీరు స్టాటిక్గా ఎలా ఎంట్రీ చేస్తాం. సబ్నెట్ క్యాలిక్యులేషన్స్ ఉంటాయి. మనం నెట్వర్క్స్ని మనం వేస్టేజ్ తగ్గించడానికి, హోస్ట్ని వేస్టేజ్ తగ్గించడం కోసం ఇవి కొద్దిగా సబ్నెట్ క్యాలిక్యులేషన్స్ ద్వారా మనం అవి క్యాలిక్యులేట్ చేసి యాడ్ చేస్తాం. తర్వాత క్లాక్ రేటు 64,000. తర్వాత నో షట్ డౌన్ అని ఇవ్వాలి. తర్వాత IP అడ్రస్ IP రూట్ ఇక్కడ మనం IP రూట్లో ఏదైతే ఉంటుందో అదర్ ఎండ్లో ఉండే నెట్వర్క్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ రౌటింగ్ టేబుల్లో మాన్యువల్గా ఎంట్రీ చేయాలి.
ఇక్కడ 2 సంబంధించిన నెట్వర్క్ సిరీస్, అదర్ సైడ్ మనకు పోర్ట్ ఏదైతే ఉంటుందో సీరియల్ ద్వారా ఆ రౌటర్లో అది కూడా మనం ఇక్కడ యాడ్ చేస్తాం. తర్వాత వన్స్ ఇదంతా అయిపోగానే తర్వాత ఎండ్ అని ఇస్తాం. తర్వాత రైట్ అని ఇస్తాం. రైట్ అని ఇచ్చినప్పుడు మాత్రమే మనకి ఇక్కడ ఏమవుతుందంటే ఫస్ట్ డబ్ల్యూఆర్ ఇవ్వగానే ఫుల్ ఫామ్ అనేది అదే తీసుకుంటుంది, రిమైనింగ్ ఎంత ఉందో అదంతా. తర్వాత వన్స్ ఇక్కడ ఇవ్వగానే ఈ పోర్ట్ అప్ అయింది. మనం ఇక్కడ రిమైనింగ్ ఈ సైడ్ కూడా మనం వచ్చేసి కాన్ఫిగరేషన్ మనం కంప్లీట్ చేస్తాం. అప్పుడు ఏమవుతుందంటే ఈ సీరియల్ టు సీరియల్ అనేది ఇంటరాక్ట్ అవుతుంది. అదేవిధంగా ఈ కమ్యూనికేషన్ కూడా మనకు ఎస్టాబ్లిష్ అవుతుంది. ఫస్ట్ ఇది ఎనేబుల్ చేయాలి, ఇది ఎనేబుల్ చేయాలి. దీంట్లోకి వెళ్తున్నా, స్విచ్ ఆన్ చేస్తాం. తర్వాత సిఎల్ఐలోకి వెళ్తాం. వన్స్ మన ఇక్కడ బూట్ అనేది ఆన్ అవుతుంది. బూటింగ్ అనేది ఆన్ అవ్వగానే ఫస్ట్ స్టార్టింగ్ కాబట్టి నో అనివ్వండి. ఫస్ట్ ఇక్కడ మనకు కమాండ్స్ ఏవైతే ఉన్నాయో అవే మనం రౌటర్లో మనం స్టాటిక్ లెవెల్లో కానీ దేంట్లైనా నార్మల్ దాంట్లో నుంచి కాన్ఫిగరేషన్ లెవెల్లోకి వెళ్తాం, కాన్ఫిగరేషన్ మోడ్లోకి వెళ్తాం. తర్వాత హోస్ట్ని మన ఇక్కడ ఏదైతే ఉంటుందో మనం రౌటర్ 2గా ఇద్దాం. అదేవిధంగా ఇంటర్ఫేస్ ఏదైతే ఉందో ఇక్కడ జిగాబెట్ ఉంది, ఇక్కడ ఫాస్ట్ ఈథర్నెట్ ఉంది. ఇక్కడ చూద్దాం ఒకసారి ఏముందో ఏంటో. మౌస్ ఊరికి అట్లా పెట్టి వదిలేసేయండి, మీకు ఆటో ఫాస్ట్ ఈథర్నెట్ 0/0 ఉంది. 0/0 తర్వాత ఐపీ అడ్రస్ 192.168.2.1 255.255.255.0 2 సిరీస్ మనం ఇక్కడ ఇంటర్ఫేస్కి ఫాస్ట్ ఈథర్నెట్ ఈ యొక్క పోర్షన్ ఏదైతే ఉందో ఇది ఈ పోర్షన్ ఏదైతే ఉందో ఈ నెట్వర్క్ పోర్షన్ ఏదైతే ఇది కదండి, ఇది ఈ నెట్వర్క్ పోర్షన్ ఏదైతే ఉందో ఇదంతా వచ్చేసి ఆ గేట్వే అండర్లో స్విచ్లో ఉండే కాన్ఫిగరేషన్ వచ్చేసి మనకి ఇక్కడ యాడ్ అని అవుతుంది. అదే మనం ఇక్కడ యాడ్ చేస్తున్నాం. 192 ఈ కమాండ్ అయిపోయింది. తర్వాత నో షట్డౌన్, తర్వాత వచ్చేసి ఇంటర్ఫేస్ ఏదైతే ఉందో ఇంటర్ఫేస్ సీరియల్ సీరియల్. ఇక్కడ ఇంటర్ఫేస్ సీరియల్ ఏదైతే ఉందో ఇక్కడ మనకి ఇక్కడ ఏదైతే ఉందో అది చూడాలండి. సీరియల్ 0/3/0/3/0 తర్వాత ఇక్కడ ఐపీ అడ్రస్ ఆఫ్ సీరియల్ పోర్ట్ ఏదైతే ఉందో దాని యొక్క ఐపీ అడ్రస్ 255.255.255.252. తర్వాత నో షట్డౌన్. తర్వాత ఐపీ రూట్ ద్వారా మనం ఏం చేస్తాం అంటే మాన్యువల్గా మిస్ అయిన రూట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ యాడ్ చేస్తాం. ఏదైతే నెట్వర్క్లో ఏదైతే ఇంటర్ఫేస్ ఉన్నాయో అవన్నీ యాడ్ చేస్తాం. పోర్ట్ ఆటోమేటిక్గా ఐపీ రూట్ 192.168.1.0 255.255.255.0 10/10.0.1 తర్వాత ఎండ్ రైట్ అని మనం ఇవ్వగానే ఇది మనకు కాన్ఫిగరేషన్ అనేది మనకు వన్స్ ఇట్లా రైట్ అని ఇవ్వగానే బోత్ సైడ్ కాన్ఫిగరేషన్ అనేది అవుతుంది. అప్పుడు వచ్చేసి మనకి ఇక్కడ ఏదైతే ఉందో పోర్ట్స్ వచ్చేసి ప్రీవియస్గా రెడ్ ఉన్నాయి,
తర్వాత ఇప్పుడు అలౌ ఇండికేషన్ లాగా వచ్చున్నాయి. ఇప్పుడు వచ్చేసి మనకు ఏదైతే ఇక్కడ క్లియర్ ఇండికేషన్ ఏదైతే ఉందో ఈ యొక్క నెట్వర్క్ సిరీస్లో ఉండే 192.168 ఈ నెట్వర్క్ ఏదైతే ఉందో ఇది వచ్చేసి టూ నెట్వర్క్లో మారినప్పుడు ఏంటంటే స్విచ్ ద్వారా మనం కమ్యూనికేషన్ చేయలేము. రౌటర్ ఉంటే దాని ద్వారా మనం మేనేజ్ చేయొచ్చు. ఇది స్టాటిక్ లెవెల్లో మాత్రం ఇక్కడ చూపిస్తున్నాం. రెండు విధాల స్టాటిక్ లెవెల్ అండ్ డైనమిక్. స్టాటిక్ లెవెల్ అంటే ప్రతి ఒక్క ఎంట్రీని మనం తీసుకొస్తాం, ఎంట్రీ చేయాలి. ప్రతి ఒక్క రౌటర్కి సంబంధించిన ఎంట్రీస్ ఏవైతున్నా అన్ని రౌటింగ్ టేబుల్లో మెయింటైన్ చేయాలి. మిడిల్ ఏమైనా డివైస్ ఫెయిల్ అయినప్పుడు అదర్ ఆల్టర్నేట్ డివైస్ డైనమిక్లో అప్డేట్ అయినట్టు దీంట్లో అవ్వదు. ఇది ఒక డ్రాబ్యాక్. కాకపోతే మనకు చూపించడం కోసం మనం ఇది స్టాటిక్ లెవెల్లో ముందు మనం తెలుసుకోవాలి. ఫస్ట్ వచ్చేసి ఈ ఇక్కడ ఏదైతే 191.10 నెట్వర్క్ నుంచి 192.168.1 అనే నెట్వర్క్ నుంచి ఈ యొక్క నెట్వర్క్ 192.168.2 అనే క్లాసిఫైడ్ సి యొక్క నెట్వర్క్ నెంబర్ డిఫర్ అయిన దాంట్లో నుంచి మనం కాల్ చేస్తున్నాం. మనకి ఇక్కడ నుంచి పింగ్ రిప్లై వచ్చిందంటే ఈ యొక్క టెస్ట్ రిజల్ట్ అనేది సక్సీడ్ అయినట్టు. మనం ఇక్కడ 1.10 నుంచి 2.10 అనే నెట్వర్క్ మనం కాల్ చేద్దాం. ఇక్కడ మనకు రిప్లై రాలేదంటే సంథింగ్ కాన్ఫిగరేషన్లో రాంగ్ అయినట్టు. వీ నీడ్ టు రీచెక్. మనకి ఇక్కడ రిప్లై అని వచ్చింది. మనం ఇక్కడ ఎక్కడున్నాం, ఇక్కడ 1.10 ఏదైతే మనం ఇక్కడ ఓపెన్ చేస్తానే 192.168 1.10లో ఓపెన్ చేస్తాం. అదేవిధంగా 2.10 నుంచి కూడా 1.10 అనేది మనం కాల్ చేద్దాం. 192. పింగ్ ద్వారా మనం కమాండ్ చేస్తాం. 192.168.1.10 అనే నెట్వర్క్ను మనం కాల్ చేస్తాం. ఆటోమేటిక్గా మనకు రిప్లై వచ్చింది, ఇట్స్ నో ఇష్యూ సక్సీడ్. అంటే డిఫరెంట్ నెట్వర్క్ ఏదైతే నెట్వర్క్ డిఫర్ అయినప్పుడు మనకు ఏబుల్ టు కమ్యూనికేషన్ అనేది ఎస్టాబ్లిష్ అయింది. వన్స్ మనం ఇక్కడ దీని దగ్గరికి వెళ్ళినప్పుడు రౌటర్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఆటోమేటిక్గా పోర్ట్ ఏదైతే అప్ అయిన పోర్ట్స్ ఏదైతే ఉన్నాయో లింక్ దగ్గర అప్ అనే స్టేటస్లో ఉంటుంది. ఒకటి వచ్చేసి ఫాస్ట్ ఈథర్నెట్ దగ్గర అప్ అయింది, అదేవిధంగా సీరియల్ దగ్గర కూడా అప్ అయింది. ఇన్ కేస్ మీరు ఏమన్నా కాన్ఫిగరేషన్లో రాంగ్ ఇచ్చారంటే ఇక్కడ పోర్ట్ దగ్గరికి వెళ్ళాలి. ఇక్కడ పోర్ట్ ఉంటుంది. మీరు 2లో ఏమైనా కాన్ఫిగరేషన్ ఇచ్చినప్పుడు మళ్ళీ దాని నెంబర్ మార్చుకోవాలి. ఇక్కడ కూడా మనం ఇక్కడ ఉంది, ఇక్కడ ఫాస్ట్ ఏది ఉంది అనేది ఒకసారి మళ్ళీ అక్కడ దాని దగ్గరికి వెళ్ళేసి మళ్ళీ మార్చుకోవడానికి కూడా వెసులుబాటు ఉంది. వన్స్ మనం ఇక్కడ అయిపోయిన తర్వాత మళ్ళీ ఒకసారి చెక్ చేసుకుంటే కనెక్షన్ అయిన తర్వాత రీవెరిఫై అండ్ ఏదైతే ఉంటుందో చేంజెస్ ఏదైతే ఉందో ద రిప్లై బ్యాక్ చెక్స్ ఏదైతే ఉన్నాయో వన్స్ ఇట్ విల్ బి అప్డేట్ బ్యాక్. ఫస్ట్ మనం కొద్దిగా కనెక్షన్స్ అనేది కొద్దిగా దాన్ని కదిలించాం కాబట్టి ఇట్ విల్ బి అప్డేట్ few hours packets nu just see it will be whatever the changes is there, it will be check. Once it will be everything is perfect, it will be returned back అవడం అనేది జరుగుతుంది. ఇది మనకు వచ్చేసి రౌటింగ్ స్టాటిక్ లెవెల్లో మన కాన్ఫిగరేషన్ ఇచ్చేది. రెండు నెట్వర్క్స్లో మనం డిఫర్ అయినప్పుడు ఏ క్లాస్ ఏ, క్లాస్ బి, క్లాస్ సి ఈ ఏవే నెట్వర్క్లో అయినా నెట్వర్క్ సిరీస్ మారినప్పుడు వేరే సెటప్స్లో మనం ఇట్లా కాన్ఫిగరేషన్ చేసుకొని పింగబిలిటీకి వస్తుందా రావట్లేదు అనేది చూసుకోవాలి. అదేవిధంగా మల్టిపుల్ కనెక్షన్స్ అనేది ఇంక్రీజ్ అవుతా వెళ్ళినప్పుడు ఆ యొక్క స్టాటిక్ లెవెల్లో మనం అన్ని ఎంటిటీస్ వచ్చేసి రౌటింగ్ టేబుల్స్లో మనం ఇక్కడ రౌటర్స్ యొక్క టేబుల్ని మనం వచ్చేసి మాన్యువల్గా ఎంట్రీ చేయాలి. అదొక బిగ్గర్ అండ్ బిగ్గర్ నెట్వర్క్స్లో ఎట్లాంటి మేనేజ్ చేయాలన్నప్పుడు స్టాటిక్ లెవెల్ ఎనేబుల్ కంటే డైనమిక్ ఎనేబుల్ మెకానిజమ్స్ ద్వారా ఈ యొక్క టేబుల్ యొక్క ఏదైతే నెట్వర్క్ చేంజెస్లో ఉన్నాయో నెట్వర్క్ ఇన్ఫర్మేషన్ చేంజ్ అవుతుందో ఆ ఇన్ఫర్మేషన్ ఆటోమేటిక్గా రౌటర్ ఇట్ సెల్ఫ్ ఎక్స్చేంజ్ ద ఇన్ఫర్మేషన్ ఫైండ్ ద బెస్ట్ ఆన్ ద మెట్రిక్స్. ఈ వీడియోని వచ్చేసి మనం ఇక్కడ కన్క్లూడ్ చేస్తున్నాం.